హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన బ్లాగ్ దేని గురించి అంటే న్యాచురల్ గీ మాయిశ్చరైజర్ గురించి. ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, సో మనం కూడా చేద్దాం, మన ఛానల్లో కూడా పెడదాం అని చెప్పి బయలుదేరిపోయాను. దానికోసం నేనైతే సంగం డైరీ నుంచి 1/2 కేజీ ఆవు నెయ్యి తెప్పించాను. ఇలా ఒక వాటర్ తీసుకొని ఉంచుకున్నాను. అండ్ ఒక బుక్, ఒక పెన్ కూడా తీసుకొని పెట్టుకున్నాను. 100 టైమ్స్ మనం గీని వాష్ చేయాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఇలా ఆవు నెయ్యిని అలా పెద్ద తాంబూలం పళ్ళెంలో తీసుకొని దానిలో కొంచెం అంత కూల్ వాటర్ని యాడ్ చేసి దానిపైన ఇలా ఒక చిన్న బౌల్తో క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 to 15 టైమ్స్ తిప్పి వాష్ చేస్తూ ఉండాలన్నమాట. ఇందులో కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం పోసే వాటర్ అవి కూల్ వాటర్ పోయాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్, హాట్ వాటర్ పోస్తే ఆ గీ మాయిశ్చరైజర్గా అవ్వదు. సో కూల్ వాటర్ మాత్రమే పోయాలి. అలా తీసుకున్న ఆ 4 స్పూన్స్ ఆఫ్ గీని మనం 100 సార్లు కడిగి వాష్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఆ నెయ్యి మాయిశ్చరైజర్గా తయారైద్ది. సో ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ అనమాట. ఏ కెమికల్స్ ఏమీ కలపకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునే మాయిశ్చరైజర్. స్టార్ట్ చేసేటప్పుడు వస్తుందో లేదో అని చెప్పి భయపడ్డాను, బట్ అట్ ద ఎండ్ చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇది ఓవరాల్గా ఒక 5 hours టైం పట్టింది మాకు చేయడానికి. కొంచెం సేపు నేను, కొంచెం సేపు మా చెల్లి, కొంచెం సేపు మా అమ్మ చేశాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా సెల్ఫ్ మేడ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ చేసుకోవడం వల్ల. ఎవ్రీ టైం మేము ఇలా నోట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. 4 టైమ్స్ అయిపోయి 5th టైం అన్నప్పుడు దాన్ని క్రాస్ చేసాము. లైక్ క్విజ్ పాయింట్స్ మెన్షన్ చేస్తాం కదా మనం, అలాగా మనము పేషెంట్స్తో చేస్తూ ఉంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలామంది కాపర్ గ్లాస్తో కానీ లేకపోతే కాపర్ బౌల్తో కానీ చేయండి అని చెప్తున్నారు. అట్లా ఏం అవసరం లేదు. ఈవెన్ స్టీల్ బౌల్, స్టీల్ ప్లేట్లో చేసినా కానీ వస్తుంది. ఇట్లా మనం చేస్తూ ఉండాలి. ఆ వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ని మళ్ళీ వేస్ట్ వాటర్లోకి తీసేయడం, ఫ్రెష్గా మళ్ళీ కూల్ వాటర్ పోయడము. అలా ఒక 10 to 15 టైమ్స్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి మళ్ళీ ఆ వాటర్ని పారేయడం. ఇలా 100 టైమ్స్ చేసాము. అరౌండ్ 5.5 hours అట్లా పట్టింది. 100th టైం చేస్తున్నాను మాయిశ్చరైజర్. ఎంత బాగా వచ్చిందో చూడండి. వాష్ చేశాను, చాలా క్రీమీగా గ్రీజీగా దగ్గరగా వచ్చేసింది కదా. ఫస్ట్లో నెయ్యి ఎల్లో కలర్లో ఉంది, మాయిశ్చరైజర్ అయిపోయే టైంకి చూడండి ఎలా వచ్చిందో, వైట్ క్రీమ్ కలర్లో. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఓన్లీ థింగ్ ఈజ్ టైం కన్జ్యూమింగ్ అండ్ పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఈజ్ కీ. అండ్ దెన్ కూల్ వాటర్ పోయాలి, అంతే. మిగతా అంతా చాలా ఈజీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.